యాగప్రియ. చిత్ర గారి గురించి ఏమైనా చెప్తావా? చిత్ర గారు ఎంఏ మ్యూజిక్ చేయాలని చాలా ఆశపడ్డారంట. కానీ ఎగ్జామ్ రాయడానికి ముందు ఇళయరాజా గారు చేసిన పాడలేను పల్లవైన పాట పాడడానికి కోసం దాన్ని వదిలేసుకున్నారంట. సో ఆవిడ చెన్నైకి వచ్చి ఎగ్జామ్ రాయడానికి అని చెప్పి బయలుదేరారంట. చెన్నై నుంచి బయలుదేరారు, ట్రైన్ ఎక్కడానికి స్టేషన్ అంతా వెళ్ళిపోయారంట. ఆ పాట కంపోజింగ్ అయిన తర్వాత ఆ పాట పాడాలని చెప్పి సింధు భైరవి తమిళ్లో ఆ పాట పాడాలని చెప్పి ఆవిడని ఫోన్ చేసి మళ్ళీ తిరిగి రమ్మని చెప్తే, ఇలా లేదు ఎగ్జామ్ ఉంది మేము వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారు అన్నారంట. ఎగ్జామ్ తర్వాత కూడా రాయొచ్చులే, ముందు ఈ పాట వచ్చి పాడేసి దాని తర్వాత వెళ్ళండి అని చెప్పారంట ఇళయరాజా గారు. సరేనని చెప్పి ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ వచ్చి ఆ పాట పాడారంట. ఆవిడ తమిళ్లో ఫస్ట్ పాట ఆవిడకి 1985లో సింధు భైరవి చిత్రానికి. అండ్ ఆ పాటకి ఆవిడకి నేషనల్ అవార్డు వచ్చింది. ఇదే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళుంటే. నీ ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు పాడబోతున్నావా? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సింత నన్నట్ట నా 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 కూసింత పంజేయనియవో ఎంతోడివే గాని ముత్తిస్తే మరామోసేయవో. పేరెట్టి నేనట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనిమిటివే. పొట్టెట్టి ముట్టెట్టి నన్ను చీరదీసిన దేవుళ్ళ సరిసాటివే. నా బంగారి మావ, నా బలసాలి మావ, నా మెల్లోని నల్ల పూసల్లో మై పూసవే. నా సుడిగాలి మావ, ఈ సింత నన్నట్ట పోని పోనీయవు కూసింత పంజేయనియవో. ఎంతోడివే గాని సంతోడివే నువ్వు ముట్టిస్తే మరము చెయ్యవు. కాలి కౌగిల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవు రయ్యా. పుట్టినావు నీకు నాకు దిష్టి తీయ. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా. అంత ఇష్టమేందయ్యా నీకు. ఈ సింత నన్నట్ట పోని పోనీయవు కూసింత పంజేయనియవో. ఎంతోడివే గాని సంతోడివి నువ్వు ముట్టిస్తే మారాము చెయ్యవు. కాలి కౌగిల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవు రయ్యా. నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయ. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా. అంత ఇష్టమేందయ్యా నీకు. కన్నాదు నిన్ను కోటి కలలకు రారాజై వెలసిన వంట. ఏ పూట పుట్టినవు నువ్వు అది అచ్చంగా ఉన్నవే అయ్యుంటాదంట. వెలగట్టలేనన్ని వెలుగుల్ని నాకంట పోయించిన వంట నువ్వు. ఎత్తుగుండ మీద కోహినూరే కాదు గుండెలోతు ప్రాణమైన ఇస్తావు. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా. అంత ఇష్టమేందయ్యా నీకు. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా. అంత ఇష్టమేందయ్యా నీకు. ఇలా ఎలా పాడగలుగుతావు? తెలీదా? తెలీదు. తెలీదు.
మధ్యలో ఏదో కొంచెం లైట్గా అవును సార్. అది మార్క్స్‌లోకి కన్సిడర్ అవ్వదు. నువ్వు అందుకు టెన్షన్ అయిపోయి మమ్మీని చూసేసి అయ్యో! ఇక్కడ డ్యామేజ్ అయిపోయిందని చెప్పి ఇటు పక్క ఎవరిని చూడకుండా అసలు ఇంకా అటు పక్కే చూసి పాడావు మొత్తం నువ్వు. ఎందుకలాగా? అంటే నాకు ఫీవర్ ఉంది సార్. ఫీవర్ ఉంటే మమ్మీని చూస్తే ఫీవర్ తగ్గిపోతుందా? అవును సార్. నిజంగానే జ్వరం ఉందంట. అవును సార్. నిజంగా జ్వరం ఉంది. కానీ ఎంత అద్భుతంగా పాడావు యాగప్రియ. థ్యాంక్ యూ సార్. అసలు ఒకటే మాట, ఈ పాట సంబంధించి భావప్రకటనకు నువ్వు రాణివి. థ్యాంక్ యూ సార్. ఎన్ని డైనమిక్స్, ఎన్ని ప్రకంపనలు, ఎంత ఆ భావాన్ని అర్థం చేసుకొని పాడావు, ఎన్ని గమకాలు, ఎన్ని మలుపులు, ఎన్ని మెలికలు, అద్భుతం. ఈ పాట చిత్రగారు ఎంత గొప్పగా పాడారో దాదాపు అంత గొప్పగా కాదు, కానీ చిత్రగారిని గుర్తించేలా, చిత్రగారిని గుర్తు పెట్టుకునేలాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంత బాగా పాడావు. ఇప్పుడు నా మొదటి పాట మంచుకొండలో చందనమా చిత్రగారే పాడారు. అప్పటి నుండి మొన్న పర్ఫ్యూమ్ సినిమాలో ఇలాంటి ప్రేమ ఈశ్వరుడే వరకు చిత్రగారు నా పాటలు కనీసం ఒక 200-300 పాటలు పాడారు. ఆవిడని దగ్గరగా చూసే ఒక అవకాశం, భాగ్యం, ఆవిడని గమనించే అవకాశం నాకు కలిగాయి. చిత్రగారు ఇది ఎపిసోడ్ కాబట్టి ఆవిడలో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటంటే నిష్కల్మషత్వం, నిష్కపటత్వం. కళాకారులందరూ, రచయితలు కావచ్చు, గాయకులు కావచ్చు, సంగీత దర్శకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ అంతరంగంలో అలాంటి నిష్కపటత్వం ఉంటే అది పెదాల్లోకి, పదాల్లోకి అనువదించబడి ప్రజల్లోకి చేరుతుంది. అది ఆ నిష్కల్మషత్వం. మనలోని ప్రతిభను ప్రజలు ప్రేమిస్తారు, మనలోని పసితనాన్ని వాళ్ళు క్షమిస్తారు. యాగప్రియ లాస్ట్ లో ఒక నీ మీద అనేది ఒకటి సంగతి పాడావు. ఆహా అని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది అలా ఒరిజినల్ పాటలోనే ఉందా ఆ సంగతి? ఎస్ సార్, ఉంది సార్. ఎంత బాగుంది అది. ఈజీగా పాడేశావు నువ్వు హోల్ సాంగ్. ఐ థింక్ నీకు ఇలాంటి ఆల్సో యూ లైక్ సాంగ్స్ లైక్ దీస్ కదా. ఎస్ సార్. లాస్ట్ క్లాసికల్ బేస్ లో ఏ సాంగ్ పాడావు? శివ పూజకు సార్. ఒక్క లైన్ ఎలా ఉండింది అది పాడు. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరిము అచ్చా కోరస్. మృదు మంజుల పద మంజరి పూసిన పూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, యతి రాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, నటనాంజలితో బ్రతుకును తరించని ఓకే 5.5 లైన్స్ అయిపోయింది. సిరి సిరి మూవా. అంటే నేను ఏదో ఏం చెప్పాలనుకున్నా అంటే క్లాసికల్ రౌండ్ లో కొద్దిగా నువ్వు స్ట్రగుల్ చేసావని చెప్పావు కామెంట్స్ లో. నాకు ఇంకా గుర్తుంది ఏదో స్ట్రగుల్ చేస్తున్నావు ఎందుకని. ఈ రోజు ఏమనుకున్నా నీకు మోస్ట్లీ ఇలాంటి పాటలు సూట్ అవుతుంది, క్లాసికల్ బేస్ సాంగ్స్ నీకు డిఫికల్ట్ ఏమో అని చెప్దాం అనుకున్నా. కానీ ఈ రోజు క్లాసికల్ రౌండ్ కన్నా ఈ చిత్రమ్మ రౌండ్ లో క్లాసికల్ సాంగ్ చాలా బాగా పాడావు. మారల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ నెక్స్ట్ రౌండ్ లో లాస్ట్ రౌండ్ పాట నీ చేత పాడిపిస్తే బాగా పాడతావు. ఇప్పుడు చిత్రమ్మ పాట నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ పాడిపిస్తా, అప్పుడు ఇంకా బాగా పాడతావు. కానీ ఎడిటర్ ఈ కామెంట్ అక్కడ వేసి ఆ కామెంట్ ఇక్కడ వేయలేరు కదా, కాబట్టి ఇలాగే ఉందాం. నేనేం చెప్పాను నాకు కూడా అర్థం కాలే. కానీ మారల్ ఆఫ్ ద స్టోరీ నువ్వు అన్ని స్టైల్, అన్ని రకాల పాట ఈజీగా సూపర్ గా పాడుతున్నావు. దట్ ఈస్ ద ట్రూత్. ఓకే, ఈరోజు చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం చాలా మందికి జ్వరం వచ్చి ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద సార్థక్ కూడా ఫర్ దట్ మ్యాటర్. అలాంటిది చిత్రగారి జీవితంలో అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన తన బిడ్డని కోల్పోవటం అనేది ఒక తల్లికి, ఒక ఆడదానికి అంతకు మించిన పెద్ద శాపం వేరే ఏది ఉండదు జీవితంలో. అయినా ఒక కళాకారిణిగా దేవుడు ఆవిడకి ఇచ్చినటువంటి గొప్ప వరం గుర్తించి గుర్తెరిగి ఆవిడ మళ్ళీ మనందరినీ ఆవిడ రసాస్వాదంలో ముంచెత్తడానికి పాటలు పాడడం మళ్ళీ మొదలు పెట్టారు. అది చాలా 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 గొప్ప విషయం. నిజంగా ఎంతో త్యాగం చేశారు చిత్రమ్మ ఒక కళాకారిణిగా. ఆనందం పంచిపెట్టడానికి ఆవిడ గొంతు ద్వారా చాలా మంది మనసుల్ని ఆహ్లాదపరచడానికి, ఆవిడ జీవితంలో ఎంత విషాదం ఉన్నా కూడా దాన్ని దిగమింగుకొని ప్రతిరోజు ఆవిడ దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. సో వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హర్ లైఫ్ ఈస్
లైఫ్ గోస్ ఆన్. కళ అనేది అంటే గాత్రం అనేది చాలా తక్కువ మందికే అబ్బే విద్య. అది భగవంతుడి ప్రసాదం. జస్ట్ లైక్ దట్ నేను పుట్టేసిన తర్వాత ఓకే నువ్వు ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటావు అంటే నేను ఒక సింగర్ అయిపోతాను అంటే ఎవరు అవ్వలేరు. అది భగవద్దత్తం, భగవంతుడిచ్చే గొప్ప వరం. దాన్ని గుర్తిరిగి మనందరం నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవ్రీ డే దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఏం వచ్చినా కూడా అధిగమించి ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. షీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బాగానే పాడావు నాన్న. టయర్డ్ గా వినిపించింది, అఫ్ కోర్స్ ఆరోగ్య రీత్యా అలా వినిపించింది అని దాని గురించి ఎక్కువ నేను మాట్లాడటం లేదు. ఎస్. ఓకే, ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గెట్ వెల్ సూన్. థ్యాంక్ యూ మ్యామ్.